నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఎట్టకేలకు చిక్కిన చిరుత, తిరుపతి జూకు తరలింపు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా క్యాస్ట్ సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని పేర్కొన్న తహసీల్దార్. నంద్యాల ఏపీ ఎస్ఆర్టీసీ డైలీవర్ డిఎంకు వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్న డిఎం. పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలో విశ్వనగర్ నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. అలాగే దోమల లార్వాలు వృద్ధి చెందకుండా ప్రతి గ్రామంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డెంగ్యూ వ్యాధికి కారణమైన టైగర్ దోమలు మంచినీటి నిల్వ ఉన్నటువంటి ప్రదేశాలలో చేరి గుడ్లు పెట్టిన అనంతరం లార్వా మరియు పెద్ద దోమగా తయారై కుట్టడం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలన్నారు. దోమల ద్వారా వచ్చే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, మెదడువాపు జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశా వర్కర్లు, సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు, వైద్య అధికారులు, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మలేరియా అధికారి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ వారము ఫ్రైడే డ్రైడే చేస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా ఈ దోమల వ్యాప్తి నివారించడం కోసం, అదేవిధంగా మలేరియా, డెంగ్యూ వ్యాప్తి కోసము నివారించడం కోసం మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో ఫీల్డ్లో ఎట్లా జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో ముఖ్యంగా డెంగ్యూ మాత్రం రాకుండా మాత్రం అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారు ఈ విశ్వనగరం సందర్శించి ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు ఫ్రైడే శుక్రవారం కాబట్టి ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారు అనేది, హౌస్ టు హౌస్ తిరిగి ఏ విధంగా చేస్తున్నారు అనేది, డెంగ్యూ కేసెస్ ఎక్కువగా ప్రభుత్వం సందర్భంగా జిల్లాలో సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు ఇంటింటికి వచ్చి తిరిగి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళందరికీ సూచనలు, సలహాలు, మాకు కూడా సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ డెంగీ జ్వరాలు అనేది మనకు గత 2 సంవత్సరాలు ఎక్కువ ఉండే నంద్యాల అర్బన్లో. ఈ సంవత్సరం చాలా తక్కువ ముఖం పట్టినాయి. కాబట్టి అన్ని రకాల చర్యలు కమిషనర్ గారు కానీ, మన డిపార్ట్మెంట్ డిఎంఓ గారు, మలేరియా డిపార్ట్మెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు. అలాగే ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రత కానీ, పరిసరాల పరిశుభ్రత కానీ, త్రాగునీరు జాగ్రత్త చూసుకోవడం కానీ, అలాగే ఈ వాటర్ ఎక్కువగా ఈ మంచినీరులో ఈ దోమ దొరుకుతుంది కాబట్టి నీటిని ఎక్కువగా స్టాగ్నేషన్ నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు సప్లై అనేది ప్రాబ్లం లేదు టౌన్లో. కాబట్టి జాగ్రత్తగా ఈ వాటర్ని వాడుకోవడం ఒకటి. తర్వాత ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఇంటిలో అన్ని పాత్రలు క్లీన్ చేసుకొని మన వైద్యాలకు తరఫున కానీ, శానిటరీ సెక్రటరీ గారు, మన పంచాయతీ మున్సిపాలిటీ తరఫున వచ్చే వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా అన్ని రకాల పాత్ర చెక్ చేసి ఇంట్లో అక్కడే దగ్గర ఉన్న లార్వాన్ని చెక్ చేసుకుని పారబోసి లార్వాన్ని చంపడం జరుగుతుంది. తద్వారా మనకు అడల్ట్ మస్కిటో మారకోకుండా ఆ మస్కిటో మళ్ళీ మారడం, అడల్ట్ మస్కిటో కుట్టడము, తద్వారా డెంగీ ఫీవర్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వాటిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన గౌరవ కలెక్టర్ గారు ఈ 2 months ఎక్కడ కూడా కేసులు రాకుండా వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడము, ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా చూసుకోవడము. వాతావరణం మారి వర్షాకాలం నుంచి మన పట్టణంలోని పలు ప్రాంతాల్లో గతంలో డెంగ్యూ, అనేక రకాల అంటువ్యాధులు ప్రబలినట్టుగా, ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడ్డట్టుగా గతంలో ఉన్న రికార్డ్స్ను వెరిఫై చేసుకుని, మరి ఇప్పుడు అటువంటి సమస్య ఎక్కువగా ఎక్కడ తలెత్తకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు, మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మున్సిపల్ శాఖ మంత్రి గారు కానీ, లేదంటే మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు వారిచ్చిన ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, అదేవిధంగా పర్టికులర్గా మన నంద్యాల పురపాలక సంఘ పరిధిలో మనం ఒక ప్రత్యేకమైన కార్యాచరణతోటి ఈ రానున్న 2 నెలల కాలం, ఈ 2 నెలల కాలంలో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మన నీటి ద్వారా సంక్రమించే జబ్బులు కానీ, లేదంటే దోమల ద్వారా సంక్రమించే జబ్బులు కానీ ప్రజలు
లోను కాకుండా ఇబ్బంది పడకుండా ఉండాలి అన్న ఒక ఆలోచనతోటి ఒక ప్రత్యేక కార్యాచరణను తీసుకొని మనము చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ డెంగ్యూ కేసు రావడంలో మా వార్డుకు ఈరోజు కమిషనర్ గారు, కలెక్టర్ సార్ గారు మా వార్డుకి రావడం జరిగింది. కమిషనర్ సార్ గారికి, కలెక్టర్ సార్ గారికి నేను తెలియజేయడం ఏమనగా, ఈరోజు దోమలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ వేసి కాలువలు సరిగ్గా చేసి, అలాగే నీళ్ళు కూడా డ్యామేజ్ అయిన సాట మళ్ళీ కొన్ని ఆ డ్యామేజ్ మళ్ళీ నీళ్ళు లోపలికి పోయి మళ్ళీ కొద్దిగా వాసన రావడం జరుగుతుంది. కాబట్టి కమిషనర్ సార్ గారు, కలెక్టర్ సార్ గారు ఈ చర్యలు తీసుకోవాలని, త్వరలోనే చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా బయట ఉండే నీళ్లు నిల్వ లేకుండా, వర్షపు నీళ్లు నిల్వ లేకుండా, టెంకాయ చిప్పలు కానీ, పాత బకెట్లు కానీ ఏం లేకుండా, దానిలో నీళ్లు వర్షపు నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మన ఈ డెంగ్యూ, మలేరియా జ్వరాలు కూడా బారిన పడకుండా ఉంటాం. కాబట్టి నేను వార్డు ప్రజలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటీవల నంద్యాల గిద్దలూరు నల్లమల్ల అటవీ సమీపంలోని పచ్చెర్ల గ్రామానికి చెందిన మహిళ అడవిలోకి వంట చెరుకు కోసం వెళ్ళగా ఆ మహిళపై చిరుత దాడి చేసిన ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో ఆయా సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లేందుకు వణికిపోయారు. మహానంది గోశాల వద్ద చిరుతపులి సంచారం ఉన్నట్లు సీసీ కెమెరాలలో దృశ్యాలు కనబడ్డాయి. మహానందికి రాత్రి వేళలో వచ్చే భక్తులు, గ్రామ ప్రజలు తమపై చిరుత ఎప్పుడు దాడి చేస్తోందోనని భయాందోళనకు గురయ్యారు. చిరుతను పట్టుకుని తమ ప్రాణాలను కాపాడాలని రోడ్లపైకి వచ్చి పచ్చెర్ల గ్రామ ప్రజలు ధర్నాలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. నల్లమల్ల అటవీ సమీప ప్రాంతాల గ్రామాల్లో నివాసం ఉంటున్న ప్రజల కంటి మీద కొనుక్కు లేకుండా అటవీ అధికారులను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లను తాగించిన మ్యాన్ ఈటర్ చిరుత ఎట్టకేలకు అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన బోన్లలో శుక్రవారం తెల్లవారుజామున చిక్కింది. ఈ చిరుతను బోన్ నుండి తరలించి వైద్య పరీక్షలను నిర్వహించి తిరుపతి జూకు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. పచ్చెర్ల సమీపంలోని అటవీ ప్రాంతానికి వంట చెరుకు కోసం వెళ్లిన మహిళను చంపి తలను తినివేసిన ప్రాంతానికి చిరుత ఆహారం కోసం మరోసారి వస్తుందని ఊహించిన అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు, ట్రాప్లు, బోన్ ఏర్పాటు చేసి కంటికి కొనుక్కు లేకుండా కాపలాగా గస్తీ చేపట్టారు. బోనులో ఎరగా మేకను వేయడంతో అటుగా వెళ్తున్న చిరుత మేకను తినేందుకు రాగా అది బోనులో చిక్కుకుంది. చిరుతకు మత్తుమందు ఇచ్చి బంధించి దానికి వైద్య పరీక్షలు నిర్వహించి తిరుపతి జూకు తరలించేందుకు ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఈ చిరుతకు 5 లేదా 6 సంవత్సరాల వయసు ఉండవచ్చని అధికారులు తెలిపారు. శాస్త్రీయంగా పరిశోధించి ఇటీవల మహిళను చంపితున్న చిరుత ఇదా కాదో త్వరలో తెలియజేస్తామని అటవీ శాఖ అధికారి శ్రీనివాసులు తెలిపారు. ముందు అవలు తిని తలకాయ తిని ఇవ్వలోకి వచ్చింది. Trap cages, na? We actually put voodoo trap cages, 3 trap cages. So this today morning, we trapped this leopard. So after checking all this regular health checkup, so this pattern mark up this skin pattern. So we have identified, and it is the same leopard. What about the Mahanandi leopard, sir? Mahanandi leopard, it is adjoining forest only. It has not any casualty is not there for Mahanandi.
It is different leopard. So Mahanandi leopard is different. So there's no casualty as of now Mahanandi leopard, but Mahanandi is very adjoining to reserve forest only. So there's no problem. Only this was problematic leopard, so human wildlife conflict. So this we have captured, and now after proper health checkup we are transferring it to Tirupati Zoo. Sir, is it same leopard, sir? Same leopard. Which one? Same leopard, na? Same leopard. Same leopard. woman attacked. Same leopard. Male or female? How to find out? Male. How to find out? Pug marks, How na? did you find, sir, like that? Pug marks. From the incident site, we found out the pug marks. So pug marks and so from camera traps, this pug marks are same, matching. And from camera traps, it is same leopard. So What are the instructions to the public? public, we have already given instruction not to throw garbage nearby reserve forest, not to in this road, National Highway 544F, not to stop while going through this road, and not to feed animals, wild animals, and after evening 6:30 nobody should go on bikes, only use public vehicles. And don't venture into forest. This incident happened into forest area, 1.5 kilometer inside forest, so nobody should enter into forest. This treasure hunting and all this thing, so this is dangerous to human life only. Okay. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తపులి అడవి తెచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలప్పుడు అది మా బోన్లో చిక్కింది. అది 5 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిత్తపులి. ఎట్టకేలకు అటవీ శాఖ వారు దాన్ని పట్టుకోవడం జరిగింది. అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తీయడం లేదు. వాటి పగ్ మార్క్స్ తర్వాత కెమెరా ట్రాప్స్ బట్టి అదే మొన్న మంగళవారం రోజు జగన్నిసా అనే మహిళను చంపివేసింది. ఎంత శాశక్తిగా కృషి చేసి పట్టుకున్నాము. అది 5 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిత్తపులి పట్టుకున్నందుకు చాలా అభినందనీయం. మా అటవీ అధికారులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదే అని ఇంకా గుర్తిస్తున్నాం శాస్త్రజ్ఞులు. అదే అని తెలియవచ్చింది 90% కనుక్కుంటున్నాము. దాని గురించి మీకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇటీవల నమోదు చేసిన హౌస్ హోల్డ్ సర్వే ఆధారంగా వ్యక్తులకు సంబంధించిన క్యాస్ట్ను ఆన్లైన్లో చేర్చడం జరిగింది. దీనిని ఆధారంగా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేయడం జరుగుతుందని నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు వారు నంద్యాల మండల పరిధిలోని పట్టణ పరిధిలోని వీఆర్ఓలు WRSలతో సమావేశం నిర్వహించి క్యాస్ట్ సర్టిఫికేట్లను మంజూరు చేసేందుకు తగిన ఆదేశాలు సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ హౌస్ హోల్డ్ సర్వే ఆధారంగా నమోదు చేసిన క్యాస్ట్ ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా క్యాస్ట్ సర్టిఫికేట్లను అందజేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికీ నంద్యాల అర్బన్ రూరల్ పరిధిలో ఇప్పటికీ 17,000 దరఖాస్తుదారులకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ మంజూరు చేయాల్సి ఉందన్నారు. అంటే ప్రతిసారి వాళ్ళు అతను తీసుకోవాల్సినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇప్పుడు మనం ఇచ్చే డేటాబేస్లో డేట్ ఆఫ్ బర్త్ వేరేది ఉంటుంది. అతను అప్లై చేసినా అదే మళ్ళీ మనమే రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. చేసేది పర్ఫెక్ట్గా చేయండి. ఒకటి రిజెక్షన్స్ ఉండకూడదు. మూడవది ఫాస్ట్గా జరగాలి. అంతే నేను సింపుల్ ఇంతకన్నా 1 గంట చెప్పినా ఫస్ట్ ఉన్న డేటాని ఫిల్అప్ చేయాలి. చాలా దారుణంగా ఉంటుంది. అర్థమైనా? నేను రాకముందు ఒకసారి మీరు ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ హౌస్ హోల్డ్ డేటా ఆధారంగా ఇంతవరకు కూడా ఎవరైతే క్యాష్లు తీసుకోలేదో వాళ్ళందరినీ కూడా క్యాష్లు ఉచితంగా ఇచ్చేదానికి ప్రభుత్వము ఒక ఆన్లైన్ డేటాని మెయింటైన్ చేస్తుంది. ఈ డేటాబేస్ అనేది ఫ్యూచర్లో కూడా 20 years ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఇందుకు అనుగుణంగా నంద్యాల రెవెన్యూ తరఫున కూడా మేము ఇప్పుడు అందరూ వీఆర్ఓలతో WRSలతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకైతే ఏ డేటా అయితే వీఆర్ఓ లాగిన్కి పోర్ట్ అయ్యిందో వాళ్ళందరి డేటాను కూడా మనం వాళ్ళ యొక్క క్యాష్ని వెరిఫై చేసి వాళ్ళ క్యాష్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది.
దీనివల్ల ఏమంటే ఇప్పుడు ఎవరైతే క్యాస్ట్ అప్లై చేసుకోవాలో వాళ్ళందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది, అలాగే డేటాబేస్ మెయింటైన్ చేయడం ఉంది, అలాగే ఉచితంగా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరినీ కూడా తరోగా ఎంక్వైరీ చేయమన్నాము, పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేయమన్నాము. అలాగే మాకు 17,000 దాదాపు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంది నంద్యాల పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. వీరందరికీ కూడా త్వరగా పూర్తి చేసుకునేదానికి సలహాలను సూచనలు అందించడం జరిగింది. నంద్యాల ఆర్టీసీకి సంబంధించి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించిన డయల్ యువర్ డిఎం కార్యక్రమానికి 22 మంది ఫోన్ చేసి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని, వాటిని నంద్యాల డిపో పరిధికి సంబంధించిన సమస్యలను త్వరలో పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని డిఎం గంగాధర్రావు వెల్లడించారు. చిన్న విషయం మనవి కాదు, మనవి అనుకోండి. చెప్పండి సార్. బాగుకోట్లో కానీ వచ్చి అది పొద్దున్న 5 మాత్రం పోయి తిరిగి వచ్చే కాలం కదా 8:30 అవుతుంది. ఓకే, మీకు ఇంకా ఎర్లీ అవర్స్ కావాలంటారు. మీ అడ్రస్ విజయ్ కుమార్. చెప్పండి. విజయ్ కుమార్ చెప్పండి. ఈరోజు శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు డయల్ యువర్ డిఎం ఏపీఎస్ఆర్టీసీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజల నుంచి సూచనలు, సలహాలు 22 రావడం జరిగింది. దాంట్లో భాగంగా నంద్యాల బస్ స్టేషన్లో గల కూర్చునేటటువంటి చైర్లు హైట్ తక్కువగా ఉందని ఒక ప్రయాణికుడు చెప్పడం జరిగింది. దానిని పరిశీలిస్తాము. అలాగే నందికొట్కూరు మరియు ఆత్మకూరు రూట్లో ఉన్న బస్సులు యొక్క షట్టర్ గ్లాసులు, విండో గ్లాసులు సరిగా లేవని ఒక ప్రయాణికుడు చెప్పడం జరిగింది. వాటిని కూడా సంబంధిత డిపోకు తెలియజేసి వాటిని సరిచేయడానికి తక్షణ చర్యలు తీసుకుంటాము. అలాగే నంద్యాల నుండి ఒంగోలుకు ఒక సర్వీస్ కావాలని ప్రయాణికులు కోరారు. దాన్ని కూడా పరిశీలించి ఒంగోలు డిపో కానీ లేదా నంద్యాల నుంచి ఆపరేట్ చేసే అవకాశం ఉంటే కనుక తప్పకుండా దాన్ని ఆపరేట్ చేస్తాము. అలాగే మరీ ముఖ్యంగా చాగలమర్రి, ప్రతి బస్సు కూడా చాగలమర్రి లోపలికి వచ్చి వెళ్ళే విధంగా ఒక ప్రయాణికుడు కోరడం జరిగింది. మన నంద్యాల డిపో నుంచి వెళ్ళే అన్నీ కూడా వయా చాగలమర్రి వెళ్ళడం జరుగుతుంది. మిగతా డిపో బస్సులకు కూడా మేము వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ప్రతి బస్సు కూడా చాగలమర్రి వెళ్ళేలా చర్యలు తీసుకుంటాము. ఒక నందికొట్కూరు మరియు ఆత్మకూరు రూట్లో బస్సుల యొక్క టైం టేబుల్ ఏర్పాటు చేయమని ఒక ప్రయాణికుడు కోరారు. అది ఆల్రెడీ మనకి ఓల్డ్ బస్ స్టేషన్లో మరియు కొత్త బస్ స్టేషన్లో కూడా నందికొట్కూరు మరియు ఆత్మకూరు రూట్లో వెళ్ళే బస్సుల యొక్క వివరాలు, వాటి టైమింగ్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అదే విషయం ఆ ప్రయాణికుడు ఆయనకి తెలియజేయడం జరిగింది. పై అధికారులకు తెలియజేసి డిపో పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని, మా పరిధిలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే వాటికి పరిష్కారం చూపిస్తామని ప్రజలందరికీ, దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క ప్రయాణికుడికి, ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పిస్తున్న పనులు నాణ్యతగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు నీటి యాజమాన్య సంస్థ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద కేసీ కెనాల్లో పూడికతీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కౌలూరు గ్రామంలో మేజర్ కెనాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పూడికతీత పనులు నాణ్యతగా ఉండాలని ఆదేశించారు. గ్రామంలో 71 మంది కూలీలు పూడికతీత పనులలో పాల్గొన్నారని డ్వామాపీడి కలెక్టర్కు నివేదించారు. గ్రామంలో 245 జాబ్ కార్డులు ఉండగా 234 మందికి పనులు కల్పించామన్నారు. గత 3 నెలలుగా కూలీల సరాసరి రేటు 260 రూపాయలు ఉండగా ప్రస్తుత మాసం
పథకం నందు 280 రూపాయల కూలీలతో పనులు చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ కుటుంబాలలో 128 మందికి జాబ్ కార్డులు ఉండగా 106 కుటుంబాలకు పనులు కల్పించామన్నారు. మేజర్ కెనాల్లో 3.34 లక్షల నిధులతో ప్రారంభించిన పూడికతీత పనులు జూన్ 2వ వారం నుండి పనులు చేస్తున్నట్లు కలెక్టర్కు తెలిపారు. సంబంధిత పనులను కలెక్టర్ పర్యవేక్షిస్తూ నాణ్యంగా రైతులకు ఉపయోగపడేలా పనులు చేయాలని సూచించారు. కూలీల సరాసరి రేటు పెరిగేలా పనులు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ద్వామాపీడి రామచంద్రారెడ్డి, ఏపీడీ బాలాజీ నాయక్, ఎంపీడీఓ భాగ్యలక్ష్మి, ఏపీఓ విజయారాణి ఇతర సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు. అనంతరం కౌలూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యవేక్షించారు. కేంద్రంలోని హాజరైన విద్యార్థులు హాజరు పట్టిని ఇతర రిజిస్టర్లను పరిశీలిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బరువు తక్కువగా ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పోషకాహార పదార్థాలను క్రమం తప్పకుండా ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. సంపూర్ణ పోషణ అభియాన్ పథకం కింద గర్భిణీ స్త్రీలకు పోషణ ఆహార కిట్లు, ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లను పంపిణీ చేయాలన్నారు. స్త్రీ సంక్షేమ శాఖ పీడి నిర్మల, నంద్యాల సిడిపిఓ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఎట్టకేలకు చిక్కిన చిరుత, తిరుపతి జూకు తరలింపు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా క్యాస్ట్ సర్టిఫికెట్లను మంజూరు చేస్తామని పేర్కొన్న తహసీల్దార్. నంద్యాల ఏపీ ఎస్ఆర్టీసీ డైలివర్ డిఎంకు వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్న డిఎం. పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.